ఎప్పుడు చేసుకునే సేమియా పాయసం కాకుండా ఇలా క్యారెట్ ఇంకా సగ్గుబియ్యంతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో సేమియా, క్యారెట్, సగ్గుబియ్యం ఇంకా బెల్లం ఇంకా 2 ఇలాచీస్ తీసుకోవాలి. ఫస్ట్ బెల్లంని మనం ఉడకపెట్టుకోవాలి. దానికోసం కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని అది కరిగాక అందులో 2 ఇలాచీస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచి చల్లార్చుకోవాలి. ఇంకొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని అవి లైట్గా వేయించేసుకొని పక్కన తీసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియాలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకా అందులోనే క్యారెట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించేసి నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒక్కసారి వేయించేసి అందులో 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళు వేసుకొని ఇక్కడ సగ్గుబియ్యం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అయితే నేను ఇంకొక గిన్నెలో 1 కప్పు పాలు, ఇంకొక కప్పు నీళ్ళు వేసుకొని అవి బాగా మరిగించుకొని పక్కన ఉంచుకొని చల్లార్చుకున్నాను. సగ్గుబియ్యం అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వేయించుకున్న సేమియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని సేమియాల్ని టూ సాఫ్ట్గా కుక్ చేయొద్దు, తుంపితే తునిగేటట్టు ఉంటే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ చల్లార్చుకోవాలి. చల్లారినాక అందులో కాచి చల్లార్చిన పాలు, ఇంకా చల్లార్చిన బెల్లం, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ రెసిపీ. ఈసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆహా అనుకుంటూ ఉండరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.